బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు ఉరవకొండలో ఇవాళ పర్యటించనున్నారు. టీడీపీ రా కదలిరా సభ నిర్వహించనున్నారు. ఈ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఇక చంద్రబాబు ఉరవకొండకు వస్తుండటంతో పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. అటు సభకు సంబంధించి కూడా సర్వం సిద్ధం చేశారు. చంద్రబాబు ఉరవకొండకు చేరుకోగానే ఆయన్ను పార్టీ శ్రేణులు భారీగా స్వాగతం పలకనున్నారు. టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, సీనియర్ నాయకుడు గడ్డం సుబ్రహ్మణ్యం చంద్రబాబుకు స్వాగతం పలకనున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో గెలిస్తే తాము ఏం చేస్తామనే అంశాలను చంద్రబాబు ఈ సభలో ప్రజలకు చెప్పనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఉరవకొండలో ఇవాళ పర్యటించనున్నారు. టీడీపీ రా కదిలిరా సభ నిర్వహించనున్నారు. ఈ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఇక చంద్రబాబు ఉరవకొండకు వస్తుండటంతో పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. అటు సభకు సంబంధించి కూడా సర్వం సిద్ధం చేశారు. చంద్రబాబు ఉరవకొండకు చేరుకోగానే ఆయన్ను పార్టీ శ్రేణులు భారీగా స్వాగతం పలకనున్నారు. టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, సీనియర్ నాయకుడు గడ్డం సుబ్రహ్మణ్యం చంద్రబాబుకు స్వాగతం పలకనున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో గెలిస్తే తాము ఏం చేస్తామనే అంశాలను చంద్రబాబు ఈ సభలో ప్రజలకు చెప్పనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, చెప్పండి. ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు ఉరవకొండ సభలో పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ సభ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉందంటారు సభ? సుజాత, రా కదలిరా పేరుతో ఈరోజు ఉరవకొండ శివార్లో అనంతపురం రహదారి పక్కన టీడీపీ నిర్వహించనున్న బహిరంగ సభకు విశేష ఏర్పాట్లు చేశారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రా కదిలిరా పేరుతో ఒక బహిరంగ సభ నిర్వహించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించిన విషయం తెలిసిందే మనకి. అయితే ఇందులో భాగంగా ఇప్పుడు ఉరవకొండలో నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగిస్తారు. చిత్తూరులో ఈరోజు చిత్తూరు జిల్లాలో కూడా రా కదిలిరా సభ నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో బహిరంగ సభ అనంతరం ఆయన ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఇప్పుడు ఉరవకొండలో అంటే జాతీయ రహదారి అనంతపురం రహదారి పక్కలో చేపట్టిన ఈ బహిరంగ సభ ఏర్పాట్లను ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, అలాగే పరిశీలకులు హనుమంతరావు తదితరులు కూడా పర్యవేక్షించారు. అలాగే రాష్ట్ర నాయకులు కూడా ఇప్పటికే అనంతపురం చేరుకున్నారు. వారందరూ కూడా బహిరంగ వేదిక, అలాగే గ్యాలరీ, వాహనాల పార్కింగ్, హెలిప్యాడ్ ఈ పనులన్నీ కూడా వారు పరిశీలించారు. ఉరవకొండ నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉంది ఈ బహిరంగ సభలో. సుజాత, బహిరంగ సభకు జన సమీకరణ పైన ఈ ఎమ్మెల్యే కేశవ్ అలాగే నాయకులు కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే ఉరవకొండకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే ప్రజలు స్వచ్ఛందంగా అక్కడికి చేరుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు చేసే బహిరంగ సభలో చేసే ప్రసంగం వినాలని చాలా మంది చేరుకుంటున్నారు. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు రా కదలిరా సభకు విశేష స్పందన లభిస్తోందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా అదేశ జనవాహిని మధ్య ఇక్కడ రా కదలిరా బహిరంగ సభలు జరుగుతున్నాయి. ఎందుకంటే వైసీపీ అరాచక పాలన అంతమొందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఇప్పటికే టీడీపీ నాయకులు జిల్లా అధ్యక్షుడు కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కూడా పేర్కొన్నారు. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఇప్పుడు ఉరవకొండలో అనంతపురం రహదారి పక్కలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం 3:30 గంటలకు చంద్రబాబు నాయుడు ఇక్కడ సభా వేదిక వద్దకు చేరుకునే అవకాశం ఉంది. సుజాత.
సాయి ప్రసాద్, అలాగే చంద్రబాబు ప్రసంగం ఏ విధంగా ఉండబోతుందంటారు? అలాగే సభ ఏర్పాట్ల వద్ద ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉంది? అదేవిధంగా చంద్రబాబుతో పాటు ఇంకా ఎవరెవరు పాల్గొంటారు? సుజాత, మనం చూసుకుంటే చంద్రబాబు రా కదలిరా సభ ఇప్పుడు చరిత్రలో నిలిచిపోతుందని టీడీపీ నాయకులు అంటున్నారు. ఎందుకంటే టీడీపీ నాయకులందరూ కూడా రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్ కూడా నిన్ననే ఇక్కడికి చేరుకుని ఇక్కడ రా కదలిరా సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఎందుకంటే అనంతపురం జిల్లాకు సంబంధించి జీడిపల్లి, పేరూరు, బీటీ ప్రాజెక్టు పనులను వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే ఆపేసింది. ముఖ్యంగా స్ప్రింక్లర్స్ కానీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టును కూడా మూలన పడేసిందని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఇప్పుడు అనంతపురం జిల్లాకు వైసీపీ ఏ విధంగా అన్యాయం చేసిందని వివరించేందుకు చంద్రబాబు నాయుడు ఈ బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఎందుకంటే రాకదిల్లా సభకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ఇప్పటికే ఎక్కడ చూసినా కూడా అశేషమైన జనవాహిని మధ్య ఈ రాకదల్రా సభలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో వైసీపీ పాలన ఎండగట్టే విధంగా కూడా ఈ సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగించే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే ఎందుకంటే ఈ టీడీపీ హయాంలో జిల్లా అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టారు. అంద్రి నివాకాల వెడల్పు కానివ్వండి, అప్పటికే 30% పూర్తి చేశారు అంద్రి నివాకాల వెడల్పుని. ఈ కాలం సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచుతామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం గడువు ముగుస్తున్న 4.5 ఏళ్ళైనా కూడా ఈ కాలంలో కనీసం మట్టి కూడా తీయలేదని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఇప్పుడు సంక్షేమం అంటూ వైసీపీ ప్రభుత్వం చెబుతున్నా కూడా ఎలాంటి సంక్షేమం చేపట్టలేదు. ఎక్కడ వేసే సాగునీటి ప్రాజెక్టులు కానీ మూలని పడి ఉన్నాయి అని చెప్పేసి ఈ ప్రభుత్వ విధానాలను ఎండగట్టే విధంగా కూడా రా కదలిరా సభ జరగబోతోంది. 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ సభ ఏర్పాటు చేశారంటే ఎంతమంది జనం వస్తారో మనం ఊహించుకోవచ్చు. అయితే ఈ రోజు 3:30 గంటలకు చంద్రబాబు నాయుడు ఈ సభ వేదిక వద్దకు చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ సాయి ప్రసాద్.